మా తెలుగు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. నేను ఒక తమిళ్ వాళ్ళు, మీ బ్రదరు తమిళనాడు నుంచి ఒక సపోర్ట్ కోసం మీ దగ్గర మాట్లాడుతున్నానండి. మీరే నాకు చాలా ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా వాటర్ కూడా మీరు ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కూడా మాకు ఒక విషయాల్లో కావాలి, దానికోసమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాకు అంత తెలుగు రాదండి, కానీ మీకు చెప్పాలని తెలుగులో మాట్లాడుతున్నాను. ఏమో అబద్ధం ఉంటే క్షమించుకోండి. ఇప్పుడు తమిళనాడు మొత్తం చూస్తే జల్లికట్టు అగెన్స్ట్ ఫైట్ చేస్తున్నారండి. ఇది ఎందుకు ఈ బ్యాను, ఎందుకు జల్లికట్టు బ్యాన్ చేసేస్తున్నాడు, ఎందుకు బ్యాన్ చెయ్యకూడదు, ఏం జరుగుతుంది ఇవన్నీ అని ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దయచేసి మీరు వినండి, వినిపించు, మాకు సపోర్ట్ చేయండి. జల్లికట్టు అంటే ఏంటి? జల్లికట్టు ఆరు ఏరు తల్లుదల అంటే ఏం కాదండి, ఒక ఎద్దులో మనుషులతో ఆడుకున్న ఒక గేమ్. ఇది 4000 ఇయర్స్గా తమిళనాడులో ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఇది ఎలా ఆడుకుంటామని చూస్తే ఇట్స్ వెరీ సింపుల్ గేమ్ అండి. ఇప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, దానికి వాడివాసలు అంటారు, ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఇవి మధ్యలో 100 మీటర్స్ డిస్టెన్స్ అండి. ఇప్పుడు ఎద్దులు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ పాయింట్కి రావాలి. అప్పుడు ఒక మనిషి అలా అది పట్టుకున్నానికి ట్రై చేస్తాడు. బుల్ ఎండ్ పాయింట్ వెళ్తుంది, లేకపోతే ఈ మనుషుల ఎద్దులో పట్టుకొని అక్కడే ఆపేస్తాడు. ఇది మొత్తం 40 to 50 సెకండ్స్లో ఇది మొత్తం గేమ్ జరిగిపోతుందండి. ఇప్పుడు స్ట్రాంగ్ ఎద్దులు అంటే ఒక 2 నిమిషాలు జరుగుతుంది అంతే అండి. ఎందుకు జల్లికట్టు అంటే ఏంటి అంటే, ఒక ప్రీడామినెంట్ మేల్ ఆర్ ఆల్ఫా మేల్ స్టడ్ బుల్ ఇది సెలెక్ట్ చేయడానికి, అంతే అండి. ఈ ఎద్దులో సెలెక్ట్ చేసి ఆ జల్లికట్టు జరిగిన తర్వాత ఆ సంవత్సరం మొత్తం అవి లోకల్ విలేజెస్లో బ్రీడింగ్ కోసం యూజ్ చేస్తారండి. దీంతో మన నేటివ్ క్యాటిల్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ బ్యాన్కు ప్లాన్ ఏంటంటే, మన నేటివ్ క్యాటిల్ అన్నీ చచ్చిపోవాలి, అదే ప్లాన్. ఎందుకు జల్లికట్టు బ్యాన్ చేస్తారు? పీటా అండ్ AWBI ఇవి 2 ఆర్గనైజేషనే జల్లికట్టు బ్యాన్ కోసం ఫైట్ చేస్తున్నారండి. వాళ్ళు చెప్తున్న రీజన్ చూస్తే, గేమ్లో క్రూయాలిటీ ఉంది అంటారు. మీరు అందరూ అనుకోండి, 2 నిమిషాలు జరుగుతున్న గేమ్లో ఎలా క్రూయల్టీ జరుగుతుందండి? దీనికంటే 2009లో కొత్త రెస్ట్రిక్షన్స్ వేసింది హైకోర్టు, అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఇప్పుడు 77 రెస్ట్రిక్షన్స్ వచ్చింది. ఏంటంటే, బ్లడ్ టెస్ట్ చేయాలి, బుల్స్ ఆడుకొని ముందు, ఆడిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి, ఎవరు తాగకూడదు, బుల్కి ఏం ఆల్కహాల్ ఇవ్వకూడదు, ఒకే మనుషాలే పట్టుకోవాలి, ಎರಡು మనుషాలు పట్టుకోకూడదు. ఇప్పుడు అది మొత్తం సేఫ్ గేమ్ అయిపోయిందండి, ప్రొఫెషనల్ గేమ్ లాగా అది జరుగుతుంది. పీటా చెప్తున్నలాగా మేము మన బుల్స్ హర్ట్ చేస్తున్నామా? లేదండి, మా ఎద్దులు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నాం. వాళ్ళకి పేరు ఉంది, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్, వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తాం, మనకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేసి ట్రీట్ చేస్తున్నామండి. అండ్ వాళ్ళు చచ్చిపోతే, ఒక ఓల్డ్ ఏజ్లో చచ్చిపోతే, వాళ్ళకి ఒక సోల్జర్కి ఇచ్చిన రెస్పెక్ట్ అన్నీ ఇచ్చేసి అదే మేము హ్యాండిల్ చేస్తామండి. ఇది పీటా అండ్ AWBI అంటే ఎవరు? పీటా అండ్ AWBI ఎవరు కాదండి, ఒకే ఒక ఫ్యామిలీయే మొత్తం. ఈ పీటా అండ్ AWBI ఇండియాలో నడుస్తుంది. వాళ్ళు ఒక 100 మంది 200 మంది మెంబర్స్గా పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే, సెలబ్రిటీస్తో వెళ్ళి, చూడండి మేము అనిమల్ చేస్తున్నాం, మీరు కూడా జాయిన్ చేసుకోండి, మేము సేవియర్స్ ఆఫ్ అనిమల్స్ అంటారు. వీళ్ళు ఎవరు ఫార్మర్స్ కాదండి, వీళ్ళు అందరూ హై క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. బట్ వీళ్ళు ఎవరని చూస్తే, వీళ్ళ పని ఏంటంటే, ట్రాక్టర్ కంపెనీ, మిల్క్ కంపెనీ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కంపెనీ, డ్రగ్ కంపెనీ, వీళ్ళకే వాళ్ళు పని చేస్తున్నారండి. వాళ్ళకి ఏం కావాలో వీళ్ళు చేస్తాడు. పీటా అండ్ AWBI ఎందుకు జల్లికట్టు బ్యాన్ చేస్తున్నారు? ఎందుకు అంటే, ఒక బ్రీడ్ చచ్చిపోవాలంటే అందులో ఉన్న ఎద్దులు అవన్నీ చచ్చిపోవాలి. దానికోసమే వాళ్ళు జల్లికట్టు బ్యాన్కు ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలంటే, వాళ్ళు అక్కడ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని వస్తున్న జెర్సీ ఫ్రిస్మియన్ బుల్సే ఇక్కడ ఉండాలి, మా నేటివ్ బ్రీడ్ ఇక్కడ ఉండకూడదు. ఎందుకు? ఈ జెర్సీ ఫ్రిస్మియన్ ఏంటి ప్రాబ్లం అంటే, వాళ్ళకి రీప్రొడక్షన్ రాదండి. వాళ్ళకి కాఫ్స్ కావాలంటే మేము వీళ్ళ దగ్గర వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్యాకేజ్ తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి మీ అందరికీ ఎందుకు ఈ ప్రాబ్లం మొత్తం జరుగుతుందండి. మీరు అనుకోవచ్చు, నేనే అనుకుని మాట్లాడుతున్నాను.
కాదండి, ఇలాగా ప్రాబ్లం ఆల్రెడీ మా మధ్యలో జరిగింది. ఎక్కడ అని చూస్తే మా చికెన్స్ సీడ్స్ మీరందరూ చూడండి, మేము ఇప్పుడు బ్రాయిలర్ చికెనే తింటున్నాం. మన ఫార్మర్స్ అందరూ షాప్లో వెళ్ళి సీడ్స్ తీసుకొస్తున్నారండి. ఇలాగా కాదు కదా ముందు. ఇప్పుడు ఇదే వాళ్ళు అందరూ మన నేటివ్ కౌస్ కూడా అలా చేయాలని ట్రై చేస్తున్నారు. మన కౌస్ A2 మిల్క్ ఇస్తుంది, కానీ ఇంపోర్టెడ్ కౌస్ ఏం ఇస్తుందంటే A1 మిల్క్. ఈ A1 మిల్క్ తాగితే మాకు డయాబెటీస్ వస్తుంది, చాలా డిసీజెస్ వస్తుంది. ఆల్రెడీ మేము డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయామండి. అండ్ సిచ్యువేషన్ ఇలాగే జరిగితే మాకు ఇన్నో వర్స్గా అయిపోతాం. అప్పుడు మాకు చాలా డిసీజెస్ పెరుగుతుంది. అప్పుడు కూడా ఈ డ్రగ్ కంపెనీస్కే బెనిఫిట్ అవుతుంది. ఇది ఒక ఐడెంటిటీ అండి, ఇది ఒక ఐడెంటిటీ సమస్య. ఇది మన ఐడెంటిటీ మనకి చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫైట్ అగైన్స్. దట్ ఈస్ వై ఇది ఒక నేషన్కి ప్రాబ్లం అండి. మీ తెలుగు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ మాకు కావాలండి. మీరు ఎలా సపోర్ట్ ఇవ్వచ్చు? మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారండి. ఈ వీడియో చూసి మీరు ప్లీజ్ ఇది వీడియో షేర్ చేయండి. నేషనల్ మీడియాలో అటెన్షన్ రావాలి. మేమందరూ ఒకేలాగా ఫైట్ చేస్తాం అన్ని టైంలో. ఇది ఒక ఫారిన్ ఇన్వేషన్ లాగా అండి. బ్రిటిష్ ఎలా ఇండియాకు వచ్చి చేశారో అలాగా జరుగుతుంది. మేమందరూ ఒకేలాగా దీనికోసం ఫైట్ చేస్తాం. ఇది గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఇది షేర్ చేయండి. యాజ్ అ నేషన్ లెట్ us స్టాండ్ అగైన్స్ దిస్ అండి. జై హింద్.